సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కూడా భలే భలే మగాడివై సినిమా సర్ప్రైజింగ్ సూపర్ హిట్ తర్వాత నానిపై ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచేసుకుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఆడియన్స్ ఏమో స్పెషల్ అంచనాలు వేసుకోవడం మొదలు పెట్టేశారు నాని సినిమాల గురించి. మంచి కథలు ఉన్న ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నాని లాంటి ఓ పర్ఫెక్ట్ యాక్టర్ అందుబాటులో ఉన్నాడు అన్న సిగ్నల్ ఇండస్ట్రీకి వెళ్ళింది. నాని సినిమాలో ఉన్నాడు అంటే మినిమం సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అన్న భరోసా ప్రేక్షకులకు కలిగింది. ఆ క్రమంలో ఇప్పుడు నాని భలే భలే మగాడివై సక్సెస్ ని మరిపించి మరో కొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి కృష్ణగాడి వీర ప్రేమ కథ అనే సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. ఎలా చూసుకున్నా భలే భలే మగాడివై బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్ ఈ సినిమా మీద కొంత ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా, లేక అడ్వాంటేజ్లతో సంబంధం లేని విజయాన్ని దక్కించుకునే అవకాశం ఏమైనా ఉందా మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే కృష్ణగాడు పైన పటారం లోన లొటారం టైప్ అనమాట. పెద్ద ధైర్యవంతుడని పైకి యాక్ట్ చేస్తా ఉంటాడు, లోపలేమో పిచ్చి పిరికోడు. అలాంటోడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న మహాలక్ష్మిని ప్రేమిస్తాడు. వ్యక్తిగతంగా వీడి జీవితంలో పెద్ద సమస్యలేం లేవు, లౌకికంగా బతికేస్తా ఉంటాడు. కానీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికే బోల్డెన్ సమస్యల్ని కావాలని ఆహ్వానిస్తాడనమాట. కృష్ణగాడి ఇన్విటేషన్ ని మన్నించి ఓ పక్కన ఫ్యాక్షన్ గ్రూపు, మరో పక్కన పోలీసులు, ఇంకో పక్క మాఫియా గ్రూపు వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యి మామూలుగా సాగిపోయే ప్రేమ కథని కృష్ణగాడి వీర ప్రేమ గాథ అని చెప్పుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఇది ఈ సినిమా కథ. విశ్లేషణలోకి వెళ్తే సినిమాలను తీసే దర్శకుల్లో రకరకాల వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళలో ఎక్కువ సక్సెస్ అందుకునేది మాత్రం స్మార్ట్ గా సినిమాలు తీసేవాళ్లే. ఎందుకంటే స్మార్ట్నెస్ ప్రదర్శించే దర్శకులకి ప్రేక్షకులకి ఏం కావాలో బాగా తెలుసు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న కథని ఎలా చెప్తే ప్రేక్షకులు బాగా అర్థం చేసుకుంటారు అన్న దాని మీద పూర్తి అవగాహనతో ఉంటారు. రాజమౌళి, రాజ్ కుమార్ హిరానీ అలాంటి వాళ్ళే అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ గా ఇంటెలిజెన్స్ ని అప్లై చేస్తూ సినిమాలు తీయటం మూలంగానే వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ ని కూడా చూడలేదు. అలానే కొంతమంది తెలివిగల దర్శకులు ఉన్నారు, వాళ్ళు ప్రేక్షకుల కోసం సినిమా తీస్తారని చెప్పుకోలేం. వాళ్ళకి నచ్చినట్టు సినిమాలు తీసుకుంటారు, అవి ఊహించిన విధంగా క్లాసిక్లు అయిపోతాయి, ట్రెండ్ సెట్టర్లు అయిపోతాయి, హిస్టరీ క్రియేట్ చేస్తాయి. రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం అలాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. వీళ్ళు స్మార్ట్ గా వ్యవహరించరు, డేరింగ్ అండ్ డాషింగ్ గా సినిమాలు తీసిపారేస్తారు. అది ఆడిందా లేదా అన్న సంగతి తర్వాత. ఈ పాలసీని ఫాలో అవుతూనే వర్మ, మణిరత్నం చప్పట్లు కొట్టించుకున్నారు, చీత్కారాలు దక్కించుకున్నారు. ఏదేమైనప్పటికీ భారతీయ చలనచిత్ర చరిత్రలో వాళ్ళిద్దరి స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక ఇలా తెలివిగా ఉండే దర్శకుల్లోనే వేరే రకం ఉన్నారు. తెలివిగా ఉంటారు కానీ వాళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్ గా సినిమాలు తీరు. అలాంటి వాళ్ళు ఇటు వాళ్ళ తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు, అటు స్మార్ట్ గా వ్యవహరించి ప్రేక్షకుల్ని పూర్తిగా మెప్పించలేరు. ఎలాగో అవకాశాలు దక్కించుకుని ఏదోలాగా సినిమాలు చేసేసుకుని బండిని లాగించేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి లెక్క చాలానే ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాంటి వారిలో హను రాఘవపూడి కూడా ఒక్కడు అని చెప్పుకోవాల్సి రావడం బాధ కలిగిస్తున్న అంశమే. మణిరత్నం ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిందని పందా మార్చేసుకుని రెగ్యులర్ ఫార్మేట్ లో సినిమా తీలా మరో ప్రయత్నం చేశాడు. మణిరత్నం మార్క్ ని ఇండియన్ సినిమా మీద గుద్దాడు బలంగా. హను రాఘవపూడి తీసిన ఫస్ట్ సినిమా అందాల రాక్షసి అందరికీ నచ్చలేదు. నచ్చినంత మాత్రాన అది మంచి ప్రయత్నం కాదు అని చెప్పుకోవడానికి లేదు. ఆ సినిమాలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వాటిని సరి చేసుకుంటే మంచి చిత్రమే అది. ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్ కంటే చాలా కొత్తగా ఆలోచించాడు హను రాఘవపూడి ఆ సినిమాని తీసే క్రమంలో. అప్పుడు ఆ సినిమా ఆడలేదని ఇప్పుడు ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో రెగ్యులర్ ఫార్మేట్ ని ఫాలో అవుతూ ఓ హిట్ కుట్టేసి తను కూడా ఇప్పుడున్న చాలా మంది లాగానే గుంపులో గోవిందా అనిపించుకోవడానికి సిద్ధం అయిపోయాడు. హను రాఘవపూడి తన పందాన్ని మార్చుకున్నారు, కానీ పూర్తిగా స్మార్ట్ గా అయితే వ్యవహరించలేకపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాని రూపొందించే క్రమంలో ఆయన కొన్ని కమర్షియల్ అడ్వాంటేజెస్ ని ఇన్వాల్వ్ చేసిన వాటితో స్మార్ట్ గా గేమ్ ఆడుతూ సినిమాని లాగించేసినట్టయితే ఏదో రకంగా హిట్ అనిపించుకునేది. కానీ హను రాఘవపూడి రెగ్యులర్ డైరెక్టర్ కాదు, అతను కళను ఆరాధించే దర్శకుడు. అలాంటి వాళ్ళు ఏకాడికి ప్రేక్షకులకు నచ్చేట్టే ఏదో చేయాలని చూడరు, అక్కడక్కడ వాళ్ళకు నచ్చినట్టు కూడా చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ రెండు అంశాలకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా పొసగదు, ఏదో ఒక డిఫరెన్స్ ఎక్కడో చోట వస్తది, తేడా జరిగిపోద్ది. ఈ సినిమాలో కూడా అటువంటి తేడా జరిగింది. ఊహించిన విధంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా నిరాశపరిచింది. హను రాఘవపూడి సినిమాని చాలా నీట్ గా మొదలు పెట్టారు. అనంతపురం బ్యాక్ డ్రాప్ అదిరింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని తన కోణంలో నుంచి కొంత ఫ్రెష్ గానే ప్రెజెంట్ చేశారు హను. మంచి మంచి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ హౌస్ వాతావరణం అయితే సింపుల్ గా అదిరిపోయింది. సాంకేతికంగా కూడా అన్ని విభాగాలు మంచి సపోర్ట్ ఇచ్చాయి హనుకి. సినిమాటోగ్రఫీ యువరాజ్ ఎక్స్ట్రాడినరీగా విజువల్స్ ని స్క్రీన్ మీదకి తెచ్చారు. చక్కగా మొదలు పెట్టి నీట్ గా ఫ్లో మెయింటైన్ చేస్తూ ఇంటర్వెల్ ముందు వరకు భలే నడిపించాడు అసలు సినిమాని. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ లవ్ ట్రాక్, నాని కమాండబుల్ పర్ఫార్మెన్స్ బాగా కలిసి వచ్చాయి. ఆ పైన నువ్వంటే నానవ్వే అనే పాటని బ్రహ్మాండంగా పిక్చరైజ్ చేశారు. ఆ పాటను చూస్తూ హను రాఘవపూడిని మెచ్చుకోకుండా ఉండలేం, అంత చక్కగా తీసాడు ఆ పాటని. ఆ తర్వాత సత్యం రాజేష్ కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో ప్లస్ పాయింటే. అలా కొంత సరదాగా సాగిపోతున్న సినిమాలో పెద్ద బ్యాంగ్ ప్రీ ఇంటర్వెల్. సినిమా మొదలైన దగ్గర నుంచి మెయిన్ కత్ తో పాటు కొన్ని సబ్ ప్లాట్స్ ని పట్టుకొచ్చాడు. వాటన్నింటినీ ఇంటర్వెల్ ముందు ఒక చోట ముడేసి అందులో ఉన్న సస్పెన్స్ అన్నింటినీ కూడా రివీల్ చేసి పారేసి ఓపెన్ గేమ్ ఆడబోతున్నాను అని క్లారిటీ ఇచ్చి ఇంటర్వెల్ కార్డ్ వేశాడు. అక్కడ వరకు సినిమా చాలా వరకు బాగా నడిచిందనే చెప్పుకోవాలి. కానీ సడన్ గా ఏమైందో సెకండ్ హాఫ్ నుంచి పరిస్థితులన్నీ మారిపోవటం మొదలు పెట్టాయి. అప్పటి వరకు సీరియస్ గా భయపెట్టే
భయపెట్టేలా కనిపించిన విలన్స్ అందరూ కూడా కామెడీ చేయడం మొదలు పెట్టారు. అలా చేయడం తప్పేం కాదు, అలా కామెడీగానే సినిమాని కంప్లీట్ చేసేసినట్టయితే ఓ రకంగా ఉండేది. కానీ సినిమా చివర్లో దర్శకుడికి సీరియస్ ఎమోషనల్ టచ్ ఇవ్వాలన్న కోరిక కలిగింది. దాంతో చచ్చింది గొర్రె. జోకర్ లా కనిపించిన విలన్స్ అందరూ చివర్లో మళ్ళీ సీరియస్ అయ్యేప్పటికీ చిరాకు పుట్టింది. ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్ ని చూసుకుంటే రెండు విషయాలు చాలా హైలైట్ అవ్వాలి. ఒకటి, ఈ సినిమాలో 3 పిల్లలు ఉంటారు. ఆ 3 పిల్లల్ని నాని కాపాడుతూ ఉంటాడు. ఆ క్లైమాక్స్ వచ్చేప్పటికి అతనికి వాళ్ళకి మధ్య ఓ బ్రహ్మాండమైన రిలేషన్ ఏర్పడి ఉంటది. కానీ వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది అన్నదాన్ని ప్రాపర్ గా చూపెట్టలేదు. అలానే సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా ఎఫెక్టివ్ గా సాగలేదు. ఈ 2 అంశాలు కూడా క్లైమాక్స్ లో హీరోలు పోషిస్తాయి. ఓ ఫ్లో లేకుండా చివర్లో వచ్చేసి వాటిని ఫీల్ అయిపోండి అంటే ఎలా కుదురుద్ది? క్లైమాక్స్ గొప్పగా పండాలి అంటే సినిమా ఫ్లో లో ఈ 2 విషయాలకి ఇంపార్టెన్స్ ఇచ్చుండాలి. కానీ కమర్షియల్ వేలో ఆలోచించి ఒక కామెడీ ట్రాక్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో ఆ కామెడీ ట్రాకే మేజర్ హైలైట్ అని చెప్పుకోవాలి. పోలీస్ స్టేషన్ లో అజయ్ శర్మ, ప్రభాస్ సీను, 30S పృథ్వీ ఈ 3 కలిసి సూపర్ గా కామెడీ చేశారు. 30S పృథ్వీ రెచ్చిపోయాడంతే. ఆ ట్రాక్ తో పాటు మరికొన్ని కామెడీ అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ చూసుకుని సర్దుకుపోతే సినిమా బానే ఉంటుంది. అలా కాకుండా కథను ఫాలో అవుతూ క్లైమాక్స్ లో ఫీల్ ని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం తక్కువగా ఉంది అని చెప్పుకోవాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే తన పాత్ర వరకు నాని ఎప్పట్లాగానే 100% న్యాయం చేశాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో నేను నాని హావా కొనసాగింది. సెకండ్ హాఫ్ లో నానిని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. పిల్లలతో నానికి ఇంకా మంచి సీన్స్ పడుంటే సూపర్ గా ఉండేది అన్న ఫీలింగ్ మాత్రం తప్పకుండా కలుగుద్ది. అవకాశం మేర 3 పిల్లలు కూడా బాగా చేశారు. హీరోయిన్ బాగుంది, కాస్త బొద్దుగా ఉంది కానీ యాక్టింగ్ మాత్రం పర్వాలేదు అనిపించింది. అన్నపూర్ణమ్మ గారు, రవి కాలే, హరీష్ ఉత్తమన్, అజయ్ శర్మ, సంపత్ రాజ్ సహా మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తంగా ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాథ గురించి చెప్పుకోవాలి అంటే గొప్ప వినసొంపగా అయితే లేదు. కానీ నాని కోసం ఫస్ట్ హాఫ్ లో కొన్ని మంచి సన్నివేశాల కోసం, సెకండ్ హాఫ్ లో 30S పృథ్వీ కామెడీ కోసం ఈ సినిమాని తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ఇది కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.